కౌసల్య ఆంటీ చెప్పు కావ్య. తిన్నారా? తిన్న కావ్య, ఇప్పుడు దాకానే తిన్నా. మా కొడుకు వస్తున్నా అన్నాడు, ఆయన గురించి చూస్తున్నా. అదే ఇవాళ ఏకాదశి ఉండే కదా, పొద్దున పూజ అయిపోయిందా? అయింది, మా కంపెనీలో చేసిన పూజ. దేవుని ఫోటోలు ఉంటాయి ఆడ, వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన. ఈ తలవ తీసుకొని కొబ్బరికాయ పెట్టి దండం పెట్టుకున్నా. అదేంది కంపెనీలో చేసినా, ఇంట్లో చేయలేవా? లేదే, కంపెనీలో చేసిన, పనికి పోయినా కదా ఆడనే చేసిన. అవునా? 7 రకాల ప్రసాదం పెట్టలేవా? పలహారాలు 7 రకాల పలహారాలా? ఆ. అట్లా ఏం లేదు తల్లి, మన దగ్గర ఎంత సొమ్ముతుంటే అంత పెట్టుకోవచ్చు. ఊకే ఇబ్బంది పడద్దు, మంది అప్పులు చేయొద్దు, ఏం చేయొద్దు. చెట్టులో దేవుడు ఉన్నాడు, రాయలు అన్నింటిలో దేవుడు ఉన్నాడు. నువ్వే దిక్కు దేవుడానికి పూజ చేస్తే అంత మంచిగా ఉంటది. 7 రకాల ఫుడ్స్ ఏమంటదని 7 రకాల 7 రకాల ప్రసాదాలు చేయమని ఏ దేవుడు చెప్పలేడు. మన నీ దగ్గర ఎంత ఉందంత చేసుకుంటే సరిపోతుంది. అయినా కానీ మీకెందుకమ్మా, పైన బిల్డింగ్లు ఉన్నాయి, కింద బిల్డింగ్లు ఉన్నాయి. మీరు వచ్చే కిరాలతో అన్ని పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. వచ్చిన వాళ్ళకి క్షీర బాగుందా, రైక బాగుందా అని అన్ని చేస్తారు. కానీ వెంటనే పిలిచి మాకు బుక్కడంత ఇంత పులిహోర పెట్టిరా, పెట్టరు. అట్లా మాట్లాడతావేందా అంటే? అట్లా మాట్లాడితే ఉన్నది మాట్లాడితే ఊరు మొత్తం కాలుతుంది అన్నట్టు. నిజమే చెప్తున్నా కదా, ఎన్ని పూజలు చేసినా కాదమ్మా, లేనోని కడుపు నింపాలి. అర్థమైందా? నీకు ఇంత కుక్కకు అన్నం పెట్టు, చెట్టుకు నీళ్ళు పోయి, అదే పుణ్యము. ఇవాళ మీ అసంటోళ్ళే తయారు చేసి 7 రకాల పూలు 7 రకాల పూలు తీసుకురావాలి, 7 రకాల ప్రసాదాలు పెట్టాలి. ఎవరు చెప్పారు? దేవుని దండం పెట్టుకుని కొబ్బరిగా నువ్వే దిక్కంటే దేవుడు చూస్తాడు. అయినా నీకేం తెలుసమ్మా, నువ్వు కష్టం చేస్తావు, ఏం చేస్తావు. ఒకసారి నాతో కంపెనీకి రా, నెలంతా పని చేయి, 5,000 వస్తాయి. 5,000తో పూజ చేసి చూపి నాకు బరాబర్. అప్పుడు నేను అన్న మాట నేను నించుంటా. ఓ ఉంటే చాలమ్మ, పెద్ద పెద్ద మాటలే. గట్లా మాట్లాడుతావేందా అంటే నువ్వు? నేను ఉన్నదే మాట్లాడమ్మా, ప్రపంచానికి అంత ఎరక. అర్థమైందా? ఒకరిని చిన్న చూసి ఒకరిని పెద్ద మాట్లాడకు. నువ్వు వండినవా పలహారాలు అని చెప్పి దేవుడు ఎంత ఉంది అంటే ఏమన్నాడు. అయినా నేను అనుకుంటా, నాకు పొద్దున పనికి పోవాలి. నీకేందమ్మా, బిర్రుగా లేస్తావు 9 గంటలకు. అంత ఇడిగలు మీకు పనిలో ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటాయి. అనుకుంటున్నా నేను.